ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక అద్భుతం జరగబోతోంది. యాక్చువల్లీ వరల్డ్స్ ఫస్ట్ అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్‌ని నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్ దగ్గర నిర్వహించబోతున్నారు. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ దీనికి ఫౌండేషన్ వేసింది, శంకుస్థాపన చేశారు. సో యాక్చువల్లీ నాకు అర్థం కావట్లేదు, అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని ఇంపార్టెన్స్ ఏంటి? నిజానికి ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ షిప్ యార్డ్, ఐ మీన్ మారిటైమ్ షిప్ యార్డ్ అని అంటున్నారు. సో ప్రపంచంలో ఇప్పటి వరకు అసలు లేనే లేదా? ఎందుకు? అండ్ ఇప్పుడు మన దగ్గర దీని ప్రాధాన్యత ఏంటి? అంటే ప్రపంచంలో ఇప్పుడు కొత్త కొత్త యుద్ధ నీతులు ఏవైతే వస్తున్నాయో, యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వస్తున్నాయో, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాం కదా. ముఖ్యంగా మనం చూస్తే కదా అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్, మనుషులు లేకుండా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్. అంటే ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, లేదా మనకు షిప్పులు కావచ్చు, సబ్మరీన్లు కావచ్చు. దేంట్లో ఇటువంటివి కొన్ని మనిషి లేకుండా వెళ్ళగలిగినటువంటి ప్లాట్ఫామ్స్ తయారవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే, నార్మల్ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ కానీ, నార్మల్ వాళ్ళ సీపోర్ట్స్ కానీ వాటిని వాడుకుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్ వెళ్ళాలి మనకు, అంటే సముద్రం మీద వెళ్ళేటువంటి బోట్ల లాంటివి. మనిషి ఉండడు కానీ దాన్ని వీళ్ళు ఎక్కడి నుంచో గైడ్ చేయొచ్చు, లేదా దానికి ఏదైనా కోఆర్డినేట్స్ ఇవ్వచ్చు, పలానా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో పలానా పాయింట్ అనేది ఇవ్వచ్చు, లేదా హీట్ సీకింగ్ ఇవ్వచ్చు. ఇగో పలానా హీట్ ఉంటుంది అంటే ఒక ఏదైనా మన అక్కడ ఉన్నటువంటి ఒక 8 శత్రువుకు సంబంధించిన ట్యాంకరో, వాళ్ళకి సంబంధించిన షిప్పో, సబ్మరీనో ఏదో ఒకటి మనకు తెలియదు, దానికి హీట్ సీకింగ్ దానికి కనుక మనం కోఆర్డినేట్స్ ఇస్తే మనిషి లేకుండా అది వెళ్ళి అక్కడ అటాక్ చేసి వస్తుంది. లేదా సర్విలెన్స్, ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్, సోనార్స్ ఇవన్నీ చేసి రాగాలి. సో మనిషి లేకుండా వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం అంతా కూడా నార్మల్ గా వాళ్ళకు ఉన్నటువంటి నేవల్ అసెట్స్ కానీ, ఎయిర్ అసెట్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ వాటిలోనే వాడుతున్నారు. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జువ్వెలదిన్న అన్నటువంటి గ్రామం దగ్గర నెల్లూరు జిల్లాలో మనకు వీళ్ళు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అన్నట్టు రమారమి 28-30 ఎకరాల వైశాల్యంలో ఉన్నటువంటి ఈ అటానమస్ మెరైన్ బే ఒకటి వాళ్ళ అక్కడ హార్బర్ ఒకటి తయారు చేస్తున్నారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువ పనిచేస్తాయి. దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టు 2 ఉన్నాయి. ఒకటి సముద్రం మీద వెళ్ళేటువంటి మనిషి లేనటువంటి ప్లాట్ఫామ్స్, సర్వేలెన్స్ కావచ్చు, అంటే ప్రతిదీ యుద్ధానికి ఏమైనా వాడుకోకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ షిప్కి ఏదో దెబ్బ తగిలింది, లేదా అక్కడ ఏదో మనం వెళ్ళి చూడాలి ఎంతవరకు దెబ్బ తగిలింది, కింద వెళ్ళి ఫోటోగ్రాఫ్ చేయాలి, దాని స్ట్రెస్ ఎంత ఉంది, పెయింట్ ఊడిపోయిందా, దానికి ఏమైనా అయిందా, ఏమైనా దెబ్బలు తగిలాయా, ఏమయ్యాయి, ఇవన్నీ అసెస్ చేయడానికి వెళ్ళడానికో దేనికైనా పనిచేయచ్చు. సో అటువంటివి పీస్ టైం కావచ్చు, వార్ టైం కావచ్చు, అటువంటి ప్లాట్ఫామ్. అలాగే సముద్రం లోపల వెళ్ళేటు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు సముద్రం లోపల హల్ ఉంటుంది కదా, దాని లోపల ఏదైతే సముద్రంలో ఉండే ప్రొపెల్లర్స్ వాటిలో ఏమైనా డ్యామేజ్ అయిందా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ ఏమైనా లోపల ఇరుక్కుపోయినాయా, ఏమైనా నెట్ ఇరుక్కుని ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఇవన్నీ సర్వే చేయడానికి వెళ్ళవలసినటువంటి అండర్ వాటర్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు. మనం గతసారి మనం చర్చించాం. ఈ 2 కాకుండా ఆంఫీబియస్ ప్లాట్ఫామ్స్ మనకు సముద్రంలో నుంచి ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ ఆకాశం సముద్రంలోకి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆంఫీబియస్ ప్లాట్ఫామ్స్. ఇటువంటివి సముద్రానికి సంబంధించిన ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ కూడా మనిషి లేనటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడాను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటి ఒక వరల్డ్స్ ఫస్ట్ ఒక సైట్ మనం ఆంధ్రప్రదేశ్లో తయారు చేసుకోబోతున్నాం. అది ప్రైవేట్ రంగ సంస్థలో జరుగుతుంది. సో అందుకని ఇది చాలా పెద్ద, చాలా వండర్ఫుల్, సూపర్ విషయం ఇది. ఎలాగైతే మనకు హర్యానాలో మనం అన్మాన్డ్ ఎయిర్ అసెట్స్ కోసం సపరేట్ ఒక రన్వే పెట్టుకుంటున్నామో, అలాగే అన్మాన్డ్ సీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ కి ఇగో ఇక్కడ పెడుతున్నాం, జువ్వెలదిన్నెలో మనం పెట్టుకుంటాం. దీంట్లో మల్టిపుల్ అంటే మ్యానుఫ్యాక్చర్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆఫ్ కోర్స్ మనకు సాగర్ డిఫెన్సే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తారు. ప్లస్ ఇంకేమైనా వేరే సంస్థలు వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకోవచ్చు, తర్వాత టెస్టింగ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఆధారంగా టెస్టింగ్ చేయొచ్చు. సముద్రంలో వెళ్తున్నాయా లేదా, దీనికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, దాని స్ట్రెస్ టెస్ట్, దాని యొక్క ఎండ్యూరెన్స్, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అన్ని టెస్ట్ చేయడానికి వీళ్ళ ఎక్విప్మెంట్. అందుకని మళ్ళీ కొన్ని కంపెనీలు ఫర్ ఇన్స్టెన్స్ అంతంత ఖర్చు పెట్టి టెస్టింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. వీళ్ళకి అవుట్ సోర్స్ చేయొచ్చు, ఏదో ఫీజు ఇచ్చి వీళ్ళు టెస్టింగ్ కూడా చేసిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్, బెంగళూరులో మన వాళ్ళు ఏదైనా ఒకటి తయారు చేశారంటే, ఇటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఆంఫీబియసో లేకపోతే సముద్రం మీద వెళ్ళేదో సబ్మరీన్ ఏదో ఒకటి మనం ప్లాట్ఫామ్ తయారు చేశారంటే వీళ్ళు టెస్టింగ్ చేసి పెడతారు వాళ్ళకి, అది కూడా చేయొచ్చు. అలాగే మెయింటెనెన్స్, రిట్రోఫిట్ ఇవన్నీ కూడా చేయగలరు. సో
సో ఒక వన్ స్టాప్ షాప్ అందాం. అక్కడ మొత్తం మనకు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, దానికి సంబంధించినటువంటి టెస్టింగ్, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, దానికి సంబంధించిన రిపేర్లు అన్ని కూడా చేసేటువంటిది అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్, సముద్రానికి సంబంధించిన అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్ సంబంధించింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కరించడానికి శంకుస్థాపన జరిగింది. బహుశా ఇది 2 సంవత్సరాలు పట్టొచ్చు ఇది మొత్తం ఇది కంప్లీట్ గా అవ్వడానికి ప్రాజెక్టు. బట్ ప్రపంచంలోనే మొదటిసారి అంటే మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఎంత ఫోకస్ పెడుతున్నామో మన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంటే రాబోయే రోజు యుద్ధాలన్నీ కూడా అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ లో ఉండబోతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీతో ఉండబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోబోతున్నాము. ఈ నావిగేషన్ సంబంధించినటువంటివి మనుషులకు మనకు ప్రాణ నష్టం జరగకుండా మనం యుద్ధం చేసేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి దానికి ముందస్తుగానే ప్రిపేర్ అవుతున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటాం. అందుకని వీళ్ళందరినీ కూడాను మనకు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మన నేవీ కావచ్చు, లేదా మన ప్రభుత్వం కావచ్చు, మన డిఆర్డిఓ లాంటి ఎవరైతే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు, అలాగే వీళ్ళకు ఈ ప్రాంతంలో స్పేస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.